హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమిత్ వ్లాగ్స్. నేను డల్లాస్లో ఉంటాను, మీ అందరికీ తెలిసింది. సో నేను ఈరోజు డల్లాస్ నుండి అరిజోనా వెళ్తున్నాను. అక్కడికి మా పెద్దనాన్న కూతురు మా అక్క వచ్చింది. సో తనతో రాఖీ కట్టించుకోవడానికి వెళ్తున్నాను. సో యూఎస్లో మనకి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అన్నట్టుగా మీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను. సో ఈరోజు చూసేద్దాం, వచ్చేసేయండి. సో ఇప్పుడు నేనైతే డల్లాస్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో ఇక్కడ ముందుగా మనకి టికెట్ చెకింగ్, ఆ తర్వాత సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. లోపలికి వచ్చిన తర్వాత టికెట్ చెకింగ్ ఉంది. మనకి ఇండియాలో అయితే గేట్ దగ్గర ఫస్ట్ టికెట్ చెక్ చేసిన తర్వాతనే లోపలికి అలౌ చేస్తారు. సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత టికెట్ చెకింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోయింది కంప్లీట్గా. సో ఇప్పుడు సెక్యూరిటీ చెక్ దగ్గర నుండి నేను మన టర్మినల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఎక్కడైతే మన ఎయిర్లైన్స్ ఉంటుందో అక్కడికి. ఇక్కడ టర్మినల్స్ వచ్చేసేసి పక్కనే ఉన్నాయి. లైక్ ఫస్ట్ మనది వచ్చేసేసి E18 టర్మినల్. సో మనం E18కి వెళ్తున్నాము. దాని పక్కనే E19, E20 అని వెంటనే ఉన్నాయి. అంటే అక్కడ ఎయిర్వేస్ కూడా అంతే చిన్నవి కాబట్టి సో పక్కనే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫ్రాంటియర్ ఎయిర్వేస్. నేను ఎక్కేది ఇప్పుడు దీంట్లోకే. పక్కన వచ్చేసేసి మనకి స్పిరిట్ ఎయిర్లైన్స్, మనది వచ్చేసేసి ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్. జనాలందరూ వెయిట్ చేస్తున్నారు ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్లన్నీ ఆన్బోర్డ్ అవ్వడానికి. సో ఆన్బోర్డింగ్ అనౌన్స్మెంట్ చేసేసారు. మనది వచ్చేసేసి జోన్ 1, 2, 3, 4 అన్నట్టుగా ఉంటుంది. సో మనది జోన్ 1 అన్నట్టుగా ఉంది. సో మనము ఫ్లైట్ అయితే ఆన్బోర్డింగ్ అవుతున్నాం ఇప్పుడు. సో యాజ్ యూజువల్గా మీకు ముందుగా చెప్పినట్టుగా జెట్ బ్రిడ్జ్ ఉంటుంది. సో జెట్ బ్రిడ్జ్ త్రూ మనం ఏ ఎయిర్లైన్స్కైనా వెళ్తాము. మనకి ఇండియాలో కూడా అలాగే ఉంటుంది. కొన్నిసార్లు మాత్రమే డైరెక్ట్ ఎక్కడం అనేది ఉంటుంది. సో ఈ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అస్సలు బాగోలేదు. ఎందుకంటే లెగ్ రూమ్ స్పేస్ వచ్చి చాలా చిన్నగా ఉంది. అండ్ ఇక్కడ సీట్స్ కూడా చూసారు కదా, ఏదో మన నార్మల్ పల్లె వెలుగు బస్ లాగా అన్నట్టుగా అనిపించింది నాకైతే. సో అలా ఉంది ఈ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా. నేను రిటర్న్లో వచ్చేటప్పుడు అమెరికన్ ఎయిర్లైన్స్ మీకు అది కూడా చూపిస్తాను. అదైతే ఇంకో చాలా బాగుంది. అంటే మన డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఇండిగో లాగా ఉంది. సో ప్రతి ఎయిర్లైన్స్లో లాగా లైట్స్, ఏసీస్, అట్ ద సేమ్ టైమ్ మనకు సీట్ బెల్ట్ దీని రిలేటెడ్గా ఉంది. ముందు పెట్టుకోవడానికి అయితే అసలు లెగ్ రూమ్ చాలా దారుణంగా ఉంది. సో ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ అని చెప్పాను కదా, ఇదే ఎయిర్లైన్స్ సేమ్ దాంట్లో మనం కూడా ఎక్కాము. సో ఇక్కడ రేట్స్ చూసారు కదా. సో ఇవి మనకు ఫ్రీగా ఇక్కడ ఏమి వెల్కమ్ డ్రింక్స్ అట్లా ఏమి ఇవ్వలేదు. నార్మల్గా అయితే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మన దగ్గర అయితే ఇస్తూనే అనుకుంటా. సో మీకు ఇక్కడ లగేజ్ ఇది కొంచెం జూమ్ చేసి చూపించాను చూడండి. లగేజ్ ఒక ఎయిర్లైన్స్ లో నుంచి ఇలా తీస్తారు. ఆ కన్వేయర్ బెల్ట్ త్రూ మనకి బ్యాగేజ్ అనేది లోడర్ లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత టగ్ ఉంటుంది కదా, వెహికల్ అక్కడ స్మాల్ వెహికల్ అన్నట్టుగా చూడండి, దాన్ని టగ్ అంటారు. సో ఆ టగ్ త్రూ మనకి ఆ లగేజ్ అంతా మనకి బ్యాగేజ్ క్లెయిమ్ ఏరియాకి తీసుకెళ్ళిపోతారు. సో అలా ఉంటుంది జనరల్గా బ్యాగేజ్ తీయడము అనేది అండ్ క్లెయిమ్ చేసుకోవడం అనేది ఉంటుంది. ఈసారి బ్యాగేజ్ క్లెయిమ్ చూపిస్తాను. మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, నా దగ్గర నేను నా ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇప్పుడు మనం డల్లాస్ ఎయిర్పోర్ట్ నుండి ఫీనిక్స్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఇక్కడ చూసారు కదా, ఒక అన్న రెడ్ సిగ్నల్స్ పట్టుకునేటట్టుగా ఆ ఫ్లైట్ని వెళ్ళే వరకు అలా ఉంటారు. సో ఇదంతా చూడండి, మనకి ఇప్పుడు వచ్చేసి ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్. అండ్ ఇక్కడ నాకైతే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా అనిపిస్తుంది అని అంటే, మనం నార్మల్గా బస్ స్టాండ్ నుండి బస్సులు వెళ్తూ ఉంటే బస్సులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి చూడండి బయట లైట్స్ త్రూ, అలా సేమ్ అలాగే అనిపించింది. కాకపోతే ఇక్కడ ఎయిర్లైన్స్, అక్కడ మనకు బస్సెస్, అంతే పెద్ద డిఫరెన్స్ అన్నట్టుగా ఏం లేదు. సో జస్ట్ కామెడీగా అంటున్నాను. డల్లాస్ ఎయిర్పోర్ట్ అనేది చాలా పెద్దగా ఉంది. ఇది సెకండ్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అంట ప్యాసింజర్ ట్రావెల్స్కి. అండ్ ఇక్కడ 174 గేట్స్ ఉంటాయంట. అట్ ద సేమ్ టైం మనకి 5 టర్మినల్స్ ఉంటాయంట. సో అది డల్లాస్ ఎయిర్పోర్ట్ గురించి. నేను ఇంతకుముందు 2017లో అలా కూడా వచ్చాను ఎయిర్పోర్ట్కి డెల్టా ఎయిర్లైన్స్ త్రూ. సో ఇది నా థర్డ్ డొమెస్టిక్ ఎయిర్లైన్ ఇన్ యూఎస్ అన్నట్టు చెప్పచ్చు. సో అలా మనం డల్లాస్ నుండి ఫ్లై అయిపోయాము. నేను నా ఇంతకుముందు వీడియోస్లో నేను డల్లాస్ డే వ్యూలో ఎలా ఉందో అన్నట్టుగా చూపించాను మన ఎయిర్వేస్ నుండి. ఇక్కడ వచ్చేసేసి ఇదంతా నైట్ వ్యూ కంప్లీట్గా మన హైదరాబాద్ లానే ఉంది కదా. ఈ మధ్య మన హైదరాబాద్ కూడా ఇలాగే లైటింగ్స్తో కంప్లీట్గా వెలిగిపోతుంది కదా. కామెంట్ చేయండి అది చూసి. సో కొన్ని రోజులు అయిపోతే మనకి ఎయిర్ జర్నీ ఎక్కి అదంతా బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఇదంతా పెద్ద ఫుల్ సూపర్ జర్నీ అన్నట్టుగా ఏమి అనిపించదు. బస్సులో వెళ్ళడమే చాలా మేలు అన్నట్టుగా అనిపిస్తుంది. పైనుండి చూస్తే మాత్రం లైట్ వ్యూ అయితే సూపర్గా అనిపించింది. అలా మనం ఫినిక్స్ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాము ఇంకా. సో మొత్తానికి అయితే అరిజోనాకి వెళ్ళిపోయాము. సో అరిజోనా స్టేట్ యూనివర్సిటీ వెల్కమ్స్ అన్నట్టుగా చెప్తుంది ఇక్కడ. సో ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారనుకుంటా, ఎస్పెషల్లీ మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఎక్కువనే కనిపించారు నాకైతే. సో అక్కడ అలా ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత మా అల్లుడు వచ్చి పిక్ చేసుకున్నాడు. అల్లుడు అంటే ఏదో నేను పెద్దోడిని మా అల్లుడు ఉన్నాడు అన్నట్టుగా అనుకోకండి. సో సేమ్ ఏజ్ గ్రూప్ లాగా. సో ఇంటికి రీచ్ అయిన తర్వాత నాకైతే హోమ్లీ ఫీలింగ్ అనిపించింది. అలా మా రాఖీ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయింది. ఒక 2-3 డేస్ ఉన్న తర్వాత నేను మళ్ళీ రిటర్న్ ఇంకా డల్లాస్కి స్టార్ట్ అయిపోయాను. సో ఇప్పుడు మనము ఫీనిక్స్ నుండి ఇప్పుడు డల్లాస్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనకి అమెరికన్ ఎయిర్లైన్స్ త్రూ వెళ్తున్నాను నేను. సో ఇది ఫీనిక్స్ ఎయిర్పోర్ట్ కంప్లీట్గా. ఇది కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో మనది వచ్చేసేసి A3 గేట్. ఇప్పుడు మనం A3 గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో మొత్తానికి అయితే 5 టర్మినల్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఎయిర్పోర్ట్లో మేబీ 5 టర్మినల్స్, అది కామన్ అనుకుంటా. సో ఇప్పుడు మనం A3 ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మన అమెరికన్ ఎయిర్లైన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం ఇక్కడ ఉన్న డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కల్లా అమెరికన్ ఎయిర్లైన్స్ అనేది చాలా బాగుంటుందంట, నాకు తర్వాత తెలిసింది. సో ఇది మన అమెరికన్ ఎయిర్లైన్స్. మనం వెళ్ళేది ఇప్పుడు ఇలాంటి ఫ్లైట్లో ఉన్నాయి.
సో అలా నేను టెర్మినల్ దగ్గర వెయిట్ చేస్తున్నాను ఆన్ బోర్డింగ్ కోసము. సో మీన్‌వైల్ ఏంటంటే మన ఫ్లైట్ అనేది రన్‌వే పైకి ఎలా వెళ్తుందో ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ చూసేయండి. టగ్ లేదా టౌ ట్రాక్టర్ అన్నట్టుగా అంటారు. అదొచ్చేసి మనకి రన్‌వే పైకి మన ఫ్లైట్‌ని తీసుకొచ్చి వదిలేస్తుంది. ఆ తర్వాత ఫ్లైట్ అనేది సిగ్నల్స్ బేస్ చేసుకొని స్టార్ట్ అయిపోతుంది. ఆ ముందు ఉంది చూసారు అదొచ్చేసేసి టగ్ లేదా టౌ ట్రాక్టర్ అన్నట్టుగా అంటారు. సో ఇక్కడ వచ్చేసి మనకు కనిపిస్తుంది చూడండి. దాంతో పాటు ఒక మనిషి కూడా ఉన్నాడు. సో ఇక్కడ ఇదండి టగ్ లేదా ట్రాక్టర్ అన్నట్టుగా అంటారు దీన్ని. సో ఇది మనకి రన్‌వే పైకి వదిలేస్తుంది. అది ఇప్పుడు లేదు చూడండి. అక్కడ వదిలేసేసి ఇంకా బ్యాక్ వచ్చేసింది. సో ఇప్పుడు ఆ సిగ్నల్స్ బేస్ చేసుకొని ఫ్లైట్ అనేది ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది. సో మన ఇప్పుడు ఆన్ బోర్డింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సేమ్ జెట్ బ్రిడ్జ్ త్రూ మనం ఇంకా ఫ్లైట్‌లోకి అయితే ఆన్ బోర్డ్ అవుతున్నాము. అమెరికన్ ఎయిర్‌లైన్స్ వచ్చేసి మేజర్ ఎయిర్‌లైన్స్ అంట యూఎస్‌లో. సో ఇక్కడ సీటింగ్ చూసారు కదా బావుంది. సో దీంట్లో జనాలైతే ఈరోజు చాలా అంటే చాలా తక్కువున్నారు. ఎక్కువ పెద్దగా లేరు. బస్‌లో లేనట్టుగానే ఎయిర్‌ప్లేన్‌లో కూడా ఉండరా ఏమో అన్నట్టుగా అనిపించింది. నేనైతే ఫుల్ అయితదేమో అన్నట్టుగా అనుకున్నాను జనరల్‌గా. సో ఇక్కడ సీటింగ్ అరేంజ్‌మెంట్ కానీ, ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి లేకపోతే ఇంకా ఈ హోల్డర్ కానీ ఇవన్నీ కూడా బానే ఉన్నట్టుగా అనిపించింది. అండ్ నేను వీడియో మొదట్లో లోడర్ చూయించాను కదా! లగేజ్ లోడర్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడండి జూమ్‌లో అన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇందాక నేను ఒక పర్సన్‌ని చూపించాను రెడ్ సిగ్నల్స్ పట్టుకొని మన ఫ్లైట్ త్రూ వస్తూ ఉంటారని చెప్పేసి రన్‌వే దగ్గరికి వచ్చే వరకు అలాగే ఉంటారని చెప్పేసి. సో అలాగే టగ్ ట్రాక్టర్ కూడా చూసారు కదా! అలా వెళ్ళిపోతుంది మనం రన్‌వే పైకి వదిలేసేసి. సో అలా మనము ఫీనిక్స్ ఎయిర్‌పోర్ట్ నుండి ఇంకా డల్లాస్ ఎయిర్‌పోర్ట్‌కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇక్కడ టైం అయితే 5:29కి అట్లా స్టార్ట్ అయిపోయాను. నేను ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 1 అవర్‌లో నాకు ఆల్మోస్ట్ 3 టైమ్ జోన్స్ ఐ మీన్ చేంజ్ అయ్యాయి. సో ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్‌కి కూడా టైమ్ జోన్స్ అనేది యూఎస్‌లో అలాగే డిఫరెన్స్ ఉంటుంది. నేనుండే డల్లాస్ నుండి అరిజోనాకి టైమ్ డిఫరెన్స్ వచ్చి 2½ అవర్స్ అలా డిఫరెన్స్ ఉంది. సో అలా టైమ్ డిఫరెన్స్ స్టేట్ టు స్టేట్ అనేది యూఎస్‌లో చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇదంతా కంప్లీట్‌గా అరిజోనా. డే టైమ్‌లో వ్యూ వచ్చేసి స్కై వ్యూ అయితే చాలా అనిపిస్తుంది. క్లౌడ్స్ కానీ, లేకపోతే ఆ స్కై గానీ అనిపిస్తుంది. అండ్ కింద చూస్తే కూడా సూపర్‌గా అంటే సూపర్‌గా అనిపిస్తుంది. స్పెషల్‌గా క్లౌడ్స్ అయితే షైన్ అవ్వడం అనేది నాకు ఇంకా అనిపిస్తుంది. ఫ్లైట్‌లో నాకు బాగా నచ్చేది ఇలా ఈ వ్యూ ఒకటి నాకు బాగా నచ్చుతుంది. ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌లో వచ్చినప్పుడు అక్కడ నాకు వెల్కమ్ డ్రింక్ అదేమీ ఇవ్వలేదని చెప్పాను కదా! సో ఇక్కడ అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో వచ్చేసి మనకి వెల్కమ్ డ్రింక్ కోక్ లాగా అండ్ బిస్కెట్స్ ఇచ్చారు. సో అలా మన జర్నీ అయిపోయింది డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో. సో డల్లాస్‌కి అయితే రీచ్ అయిపోయాము. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.